కామారెడ్డి పట్టణంలోని సర్వే నంబర్ 747లో గల ఎల్పీ నంబరు 33/97లో ఉన్న 600 గజాల మున్సిపల్ ఓపెన్ స్థలం కబ్జాకు గురైంది. పాత జాతీయ రహదారి 44 నుండి హరిత కాలనీకి వెళ్లే 33 ఫీట్ల లేఅవుట్లోని మరో 33 రోడ్డును, అదేవిధంగా 190 గజాల ఫ్లాట్లను అవైస్ ఖోరీ అనే ప్రభుత్వ వైద్యుడు కబ్జాకు గురిచేసి ఆ స్థలంలో మట్టి కుప్పలు వేశాడని 11 మంది ఆరోపిస్తున్నారు. కామారెడ్డి పట్టణానికి చెందిన నిట్టూరి నారాయణరావు, అలకొండ ధర్మారెడ్డి, యుడిగని సంగమేశ్వర్, అదేవిధంగా నిమ్మల రాజారెడ్డి, ఒంటేరి జ్యోత్స్న, ముత్యపు చక్రపాణి, ముత్యపు సిద్ధిరాములు సహా 11 మంది లేఅవుట్లో నెంబర్లను 33/97లో 2200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇక లేఅవుట్కు సంబంధించిన సుమారు 600 మున్సిపల్ ఓపెన్ స్థలాన్ని అవైస్ ఖోరీ కబ్జా చేసి అందులో మట్టి నింపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులకు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 11 మందిని ఇలా ప్లాట్లు కొనుక్కున్నాము. ఇది 33/97 ఎల్పీ నంబరు. మేము మున్సిపల్లా మరియు ఏది తహసీల్దార్ తోటి చెక్ చేయించుకున్న తర్వాతనే ఇవి కొనుక్కున్న తర్వాత 2016లో మన అవైస్ గోరి మరియు మన ఇజ్రిత్ గోరి ఇద్దరు అన్నదమ్ములు దొంగ పాస్బుక్లు పుట్టించుకొని ధరణిలు ఎక్కించుకొని ఇది ప్లస్ మాది అని 2016లో కేసు వేసినారు. వాళ్ళే వేస్తే ఆ కేసుకు మేము అటెండ్ అయినాము. 2023లో కొట్టేసినారు వాళ్ళది. మరియు మళ్ళా డిస్టిక్ కోర్టులు వేసినారు. తాలూకా కోర్టు నుంచి డిస్టిక్ కోర్టులు వేస్తే డిస్టిక్ కోర్టులో 2024లో డిస్టిక్ కోర్టులో కూడా కొట్టేసినారు. మరియు ఆ తర్వాత ఈ సర్వే చేయమని పెట్టేసేస్తే సర్వే చేయమని కూడా కోర్టు కొట్టేసింది. మరి ఏదో దొంగ సర్వేలు ఏవో చూపించేసేసి ఈ ప్లాట్ మాది అని కబ్జాలు కచ్చుకుంటా మరియు మున్సిపల్ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు అరాచకాలు సృష్టిస్తూ మా అన్న కొడుకును 2 years క్రితము కొడితే 8 కుట్లు పడ్డాయి. అది కేసు నడుస్తున్నది. మరియు మున్సిపల్ ప్లేస్ కూడా ఇప్పుడు టోటల్గా 700 నుంచి 800 గజాలు ఆక్రమించుకున్నారు. మున్సిపల్ వాళ్ళకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎలాంటి పట్టించుకుంటలేరు. మరియు మేము ఎస్పీ కంప్లైంట్ చేస్తే ఎస్పీ గారు పట్టించుకొని సిఐ గారికి ఫార్వర్డ్ చేశారు. సిఐ స్పందించేసేసి మాకు మీది మీకు కొట్లాడుకోకుండా చూసుకోరు అని చెప్పాడు. మేము ఆల్రెడీ చేస్తామని చెప్పేసి జడ్జిమెంట్ ప్రకారము చేస్తున్నాడు.